నవ్వు 4 విధాలా చెడు చేస్తుంది అనేది పాత నానుడైతే, నవ్వు మనిషికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందన్నది ప్రస్తుత డాక్టర్లు చెప్తున్న విషయం. సో, ఇది నిజమండి. ఎందుకంటే, మనం పూర్తిగా స్ట్రెస్‌గా, ఒత్తిడిగా ఉన్నామనుకోండి, మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్స్ లైక్ కార్టిజోన్స్ కానీ, అదేవిధంగా అడ్రినలిన్ గానీ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మన హార్ట్, బ్రెయిన్, బాడీలో పార్ట్స్, అదేవిధంగా హెయిర్, అదేవిధంగా మన యొక్క స్కిన్ అంతా కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనం చక్కగా నవ్వుతూ, నవ్విస్తూ, నవ్వించే వాళ్ళ దగ్గర ఉన్నామనుకోండి, మన బాడీలోంచి ఎండార్ఫిన్స్, డోపమైన్స్ ఇలాంటి మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి, మనకి ఆక్సిటోసిన్ లాంటి మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి, మనకి మంచి హెల్త్‌ని ఇస్తుంది అన్నమాట. సో, దీనివల్ల మనకున్న క్రానిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది నిజం. ఒకరోజు ఒక డాక్టర్ గారి దగ్గరికి రమేష్ అనే పేషెంట్ వచ్చాడు. పేషెంట్ చెప్తున్నాడు, సార్ నాకు హెడేక్ తగ్గట్లేదు, నాకు చాలా స్ట్రెస్గా ఉంటుంది, చాలా ఒత్తిడిగా ఉంటుంది. సో, డాక్టర్ గారు మెడిసిన్ చేంజ్ చేసి ఇస్తున్నారు, కానీ రమేష్కి తలపోటు తగ్గట్లేదు. సో, ఎన్ని రకాల మందులు వాడినా రమేష్కి తలపోటు తగ్గట్లేదని చెప్పి పేషెంట్ని అడిగితే డాక్టర్ గారు అన్నారు, పేషెంట్ చెప్తున్నాడు, సార్ నాకు చాలా యాంగ్జైటీగా ఉంటుంది, చాలా స్ట్రెస్గా ఉంటుంది. సో, రమేష్, నువ్వు బాగా నవ్వి ఎన్నాళ్ళయిందంటే ఆ నిమిషంలోనే ఆయన చాలా గట్టిగా నవ్వాడు. సార్ ఎక్కడ నవ్వుతాం సార్, నవ్వడానికి ప్లేస్ ఎక్కడుంది సార్, ఎప్పుడు ఏదో స్ట్రెస్, ఏదో ఒత్తిడి, బిజినెస్ టెన్షన్స్, ఇంట్లో టెన్షన్స్, అన్ని టెన్షన్స్ ఉండటం వల్ల నవ్వడమే లేదు సార్ అంటే, ఓ అవునా, అలాగా రమేష్, అయితే నువ్వేం చేస్తావంటే చక్కగా రోజు కూడా ఫన్నీ మూవీస్ అంటే కామెడీ మూవీస్ చూస్తూ మెడిసిన్ వాడు. సో, చక్కగా ఫ్రెండ్స్ కూడా చుట్టూ స్ట్రెస్గా ఉన్న వాళ్ళు కాకుండా మంచి ఫ్రెండ్స్తో మాట్లాడు. సో, అలా మాట్లాడుతూ మెడిసిన్ వాడమని చెప్పారు. సో, ఒక 1 వీక్ అయింది. సో, మళ్ళీ రమేష్ వచ్చాడు, సార్ నాకు హెడేక్ తగ్గలేదంటే, సో, డాక్టర్ గారు చిన్న మెడిసిన్ యాడ్ చేసి వాడమని చెప్పారు. తర్వాత ఒక 15 డేస్కి వచ్చి, సార్ నాకు మొత్తం హెడేక్ తగ్గిపోయింది సార్, నేను మెడిసిన్ కూడా వేసుకోవడం మర్చిపోయాను, బట్ లాస్ట్ వీక్ అంతా బాగానే ఉంది అని చెప్పాడు. సో, అంటే ఏంటంటే, ఎవరైతే వ్యాధితో క్రానిక్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారో చాలామంది ఏం అనుకుంటున్నారంటే కేవలం మెడిసిన్ వాడితే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ కాదండి. సో, మెడిసిన్స్తో పాటు మన యొక్క ఆ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం అనేది కూడా చేస్తేనే చక్కగా మంచి ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడం వల్ల మన బాడీలో చెప్పాను కదా, మంచి హార్మోన్స్ ఆక్సిటోసిన్, డోపమైన్, ఎండార్ఫిన్స్ ఇవి రిలీజ్ అవ్వడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుందన్నమాట. కాబట్టి మీ అందరూ కూడా ఎవరైతే క్రానిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళు కూడా చక్కటి ప్లెజెంట్ వాతావరణం క్రియేట్ చేసుకోండి.